హాయ్ అండి. ఇది చూసారా తోటకూర. ఇది నేను కట్ చేసి కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే మా ఇంట్లో నేను వేసిన ఆకుకూరలు, అలాగే కూరగాయ మొక్కల గురించి మీకు షేర్ చేస్తానండి. ఈ తోటకూర ఇలా కట్ చేయడం వల్ల మళ్ళీ నెక్స్ట్ టైం మంచిగా చిగుళ్ళు వచ్చి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఆకు. కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. తోటకూర కర్రీ అంటే మీరు ఎంతమందికి ఇష్టం? అలాగే ఆకుకూరలు అనేవి వారానికి 2-3 సార్లు తింటే మంచిదని చెప్తున్నారు కదా. అందుకని నాకు వీలున్నంత వరకు కొన్ని అయితే వేసుకున్నాను. అలాగే మీరు కూడా వేసుకోవడానికి ప్రయత్నించండి, తినడానికి కూడా. గోంగూర చూసారు కదా ఎంత ఉందో. దాన్ని కట్ చేసి పచ్చడి చేసేస్తాను. అలాగే పునర్నవ మన బాడీకి ఎంతో మంచిదండి. మన బాడీని అంతా క్లీన్ చేస్తుందంట ఆకు తినడం వల్ల. తప్పకుండా ట్రై చేయండి దొరికితే. అలాగే బచ్చల కూర, దీంతో పప్పు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎంతమందికి ఇష్టం బచ్చల కూర పప్పు? అలాగే నేను చిక్కుడుపాటు, బీరకాయలు, టమోటా, వంకాయ ఇప్పుడే పూతొస్తుందండి. ఫైనలీ గోంగూర, తోటకూర.